యొక్క సెషన్లో పవర్ బిఐ యొక్క బేసిక్స్ అనేది తెలుసుకుందాం. ఓకే, అంటే ఈ యొక్క పవర్ బిఐ లాస్ట్ సెషన్లో మనం డెస్క్టాప్ ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీని యొక్క బేసిక్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మనము ఒక్కొక్క టాపిక్ క్లియర్గా ఈ యొక్క అప్డేట్ వీడియోస్లో చెప్పుకుందాం. ఓకే, చూడండి, ఇది సేమ్ అనమాట. బ్యాక్వర్డ్, ఫ్రంట్ వర్డ్, అండు అండ్ రీడు, అన్టైటిల్డ్ పవర్ బిఐ డెస్క్టాప్. అంటే ఇక్కడ మనము ఏదైనా నేమ్ ఇచ్చామనుకోండి, ఆ నేమ్ అనేది ఇక్కడ టైటిల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏం చేసినా కానీ రిపోర్ట్స్ అంటాము, నాట్ డాష్ బోర్డ్స్. సో డాష్ బోర్డ్స్ అనేవి ఎక్కడ చేస్తామంటే క్లౌడ్లో చేస్తాము. అది నేను మీకు సర్వీసెస్ అనే పార్ట్ చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ ఏంటంటే సెర్చ్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైలే కావచ్చు, రీసెంట్ సోర్సెసే కావచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను లాగిన్ అయ్యాను. సో మనం కూడా మన యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి తోటి లాగిన్ కావాలి. సో ఎవరికైనా లాగిన్ ఐడీస్ కావాలంటే నాకు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్కి నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను మీకు ఈ యొక్క మెయిల్ ఐడీస్ ఎలా తీసుకుంటారు ఏంటనేది చెప్తాను. మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్యాన్సిల్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదివరకు ఓల్డ్ వర్షన్లో 3 వ్యూస్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకు 4 వ్యూస్ వచ్చాయండి. ఒకటి రిపోర్ట్ వ్యూ, రెండోది వచ్చి టేబుల్ వ్యూ, మూడోది వచ్చేసి మోడల్ వ్యూ, నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్స్ క్వరీ వ్యూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం రిపోర్ట్స్ చేయొచ్చు. ఇక్కడ మనకు డేటా కనపడుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ కనెక్టింగ్ మోడ్ బేస్ చేసుకొని డేటా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకుంటాం. ఇక్కడ మనము డాక్స్ క్వరీస్ లాంటివి రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ప్యానల్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కొలాబ్ చేసుకోవచ్చు. ఇలాగా విజువలైజేషన్స్ కూడా కొలాబ్ చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ డేటా కూడా ఇలాగ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కొలాబ్ చేసుకోవచ్చు. ఈ యొక్క మెనూ కూడా మనము ఈ విధంగా కొలాబ్ చేసుకోవచ్చు, కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క ఫైల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో కూడా ఫైల్కి రిలేటెడ్ ఉంటాయి. అంటే నెక్స్ట్ అంటే మీన్స్ ఇప్పుడు సేవ్ అయ్యేది, మనం ఏమైనా డేటా తీసుకోవాలంటే గెట్ డేటా, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, సైన్ అవుట్, ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, అబౌట్. సో ఇవి ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా మనం ఒకటి క్లియర్గా చెప్పుకుందాం. నెక్స్ట్ హోమ్లో చూసుకుంటే క్లిప్ బోర్డ్, అంటే క్లిప్ బోర్డ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. డేటా అంటే డేటాకి రిలేటెడ్, లైక్ ఇక్కడ మనం డేటాను ఇంపోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి అనుకోవచ్చు. అంటే ఇంటర్ డేటా కానీ మాన్యువల్గా ప్రిపేర్ చేసుకుంటారా, లేదా మీ డేటా ఎక్సెల్లో ఉందా, డేటా వర్స్లో ఉందా, లేకపోతే వన్ లేక్లో ఉందా, వెబ్లో ఉందా. సో ఎక్కడ ఉన్నా ఇక్కడ నుంచి డేటాను మనం తీసుకోవచ్చు. సో క్వరీస్ ఉంటాయి. ఇన్సర్ట్ అంటే మనం ఇక్కడ డేటాను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ అంటే మనం విజువల్స్ కానీ టెక్స్ట్ బాక్స్ కానీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్స్ అంటే క్యాలిక్యులేషన్ రిలేటెడ్, సెన్సిటివిటీ అండ్ షేర్ అంటే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇన్సర్ట్లోకి వెళ్తే చూడండి, పేజెస్, విజువలైజేషన్స్, విజువల్స్, ఏఐ విజువల్స్, పవర్ ప్లాట్ఫామ్ ఎలిమెంట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మోడలింగ్లోకి వెళ్తే చూడండి, రిలేషన్షిప్స్, క్యాలిక్యులేషన్స్, పేజ్ రిఫ్రెష్, వాట్ ఇఫ్ పారామీటర్స్, సెక్యూరిటీ, క్యూఎండ్ఏ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యూలోకి వెళ్తే మనం చూడండి, థీమ్స్, స్కేల్ టు ఫిట్ కానీ, మొబైల్ కానీ, పేజ్ ఆప్షన్స్ కానీ, షో పెయింట్స్ కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆప్టిమైజ్, సో ఆప్టిమైజ్లో క్వరీస్ కానీ, రిపోర్ట్ కానీ, రివ్యూ కానీ, సో అప్లై కానీ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ హెల్ప్ అంటే లైక్ హెల్ప్కి రిలేటెడ్, అంటే ఇన్ఫర్మేషన్ కావచ్చు, హెల్ప్ సంబంధించిన కావచ్చు, కమ్యూనిటీ అంటే పవర్ బిఐ కమ్యూనిటీకి సంబంధించిన ఆప్షన్స్ కావచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు 2 వ్యూస్ ఉంటాయండి. ఇక్కడ మనకు 2 విధాలలో మనం రిపోర్ట్స్ డెవలప్ చేస్తూ ఉంటాం. ఒకటి వచ్చేసి డెస్క్టాప్ లేఅవుట్ వ్యూ అనమాట, రెండోది వచ్చేసి మొబైల్ లేఅవుట్ వ్యూ. ఓకే, ఇక్కడ మనం మొబైల్ లేఅవుట్ డిజైన్ చేయాలంటే ఇది క్లిక్ చేయాలా, టేబుల్ అంటే ఇది వస్తుంది. తర్వాత కింద మనకు పేజెస్ వస్తాయి. ఇలాగ మనం యాడ్ బటన్ క్లిక్ చేయగానే పేజ్ వస్తుంది. ఇంటిని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డిలీట్ చేయాలనుకున్న డిలీట్ చేయవచ్చు, లేదా డబల్ క్లిక్ చేసి కూడా మనం ఇక్కడ దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాగా. ఓకే, థ్యాంక్ యూ.